హాయ్ అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు అయితే వీడియో వచ్చేసి మా అమ్మాయికి అయితే నేను చిన్నప్పుడు ఎటువంటి ఫుడ్ పెట్టాను ఏంటన్నది అయితే నేను చెప్తాను. ఇంతకు ముందు కూడా నేను వీడియోస్ ఆల్రెడీ పెట్టేస్తానండి. మా అమ్మాయి చిన్నప్పుడు నేనైతే యూట్యూబ్ ఉంది కదా, అప్పటి నుంచి నేను మా అమ్మాయికి ఎటువంటి ఫుడ్ పెట్టేదాన్ని డైరెక్ట్గా ఈ వీడియో తీసి పెట్టేసేదాన్ని. ప్రాసెస్ అంతా కానీ ఇప్పుడు అయితే చేయట్లేదు. మా అమ్మాయి కోసం మానేసాను మటన్. ఇప్పుడు 3 years అయితే వచ్చేసాయి కదా, అందుకోసం మానేసాను. ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే తయారు చేయట్లేదు. కానీ నార్మల్గా తనకి ఏం ఫుడ్ పెట్టిన ఏంటంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. కానీ కాకపోతే మా పాప అయితే ప్రీమెచ్యూర్ బేబీ అండి. నాకు 27 weeksకే పుట్టింది మాట. అది కూడా నా ఒక్క చేతిలో నేను మా అమ్మాయిని పెంచానండి. ఎవరికి ఇవ్వలేదు, కనీసం మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మా పాపని అయితే ఎత్తుకోలేదండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎవరు దగ్గర లేరు, ఇంకా నాకు మా అమ్మ నాన్న లేరు కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. పైగా పాపను కూడా డాక్టర్ గారు ఎవరికి ఇవ్వద్దు అన్నారండి. ఒక్కళ్ళ చేతి మీద ఉండాలి, అదేదైనా క్లియర్గా ఉండాలి. ఇంట్లో ఉన్న పాప ఉన్న అదే ప్లేస్ ఇల్లంతా చాలా శుభ్రంగా ఉండాలి అన్నారు. కాకపోతే అన్ని ఓపు కట్టుకొని నేను చేశాను. కాకపోతే నేను చాలా అప్పుడు ఆ టైంలో చాలా కష్టాలు అయితే పడ్డామండి. 4 నెలల పాటు 10 రోజులు హాస్పిటల్లో ఉన్న బాధపడతాం. అలాంటిది మా అమ్మాయి కోసం మేము 4 months అయితే హాస్పిటల్లో ఉన్నామండి. ఇంకుబోర్డులో పెట్టినప్పుడు అయితే నేను తల్లి అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక 40 రోజులు విజయవాడలో 40 రోజులు రాజమండ్రిలో పెట్టాము. అక్కడ మిస్టేక్ వల్ల అయితే మేము తర్వాత అయితే విజయవాడలో పాపను అయితే పెట్టామండి. 45 days అండి. అక్కడైతే నిజంగా పాప అయితే తేరుకొని ఇంటికైతే వచ్చిందండి. నిజంగా మా పాప అయితే 27 weeks పుట్టడం వల్ల అయితే 6 నెలలు పూర్తయినా 2 daysకి అలా పుట్టిందండి. నాకు ఇలా ఇంకుబోర్డు ఏమైందంటే తనకి నాకు ఉమ్మనీరు కారిపోయి ఫస్ట్ కూడా అలా జరిగిందండి డెలివరీ. నాకు ఉమ్మనీరు అయితే లీక్ అయిపోవడం వల్ల అయితే మా అమ్మాయి తొందరగా పుట్టేస్తుంది అనమాట. 27 weeks 4 daysకి పుట్టింది అన్నమాట. ఇంకా అలాగ 4 days అయితే వాళ్ళు ఉంచి నాకు డెలివరీ చేశారు. అక్కడైతే నర్సులు అయితే స్టాఫ్ ఏమన్నారంటే పాప అయితే వేస్ట్, మీరు తీసుకెళ్ళి అనవసరమైన లక్షలు ఖర్చు అవుతుంది కానీ ఎక్కువ రోజులు బతకరు ఇలాగలని చెప్పేశారు. నాకైతే ఏమందంటే నాకు పిల్ల చాలా ఇష్టమండి. అందులో నాకు అమ్మాయి అంటే ప్రాణం అన్నమాట. చాలా ఇష్టం. నాకు ఒక అమ్మాయి పుట్టాను ఎప్పటి నుంచి అనుకున్నాను నేను. అలాంటి నాకు పాప పుట్టింది మళ్ళీ ఇలా జరిగిందని అన్ని తర్వాత స్టోరీ చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే మా అమ్మాయికి ఎటువంటి ఫుడ్ పెట్టా అంటే ఇప్పుడు వెయిట్ మా అమ్మాయి కేజీ పుట్టింది, అది కూడా 27 weeksకి పుట్టింది. అలాంటి పాపకు నేను ఇంకబోర్డులో పెట్టా విన్నాను. వేడి ఎక్కువ ఉంటుంది పాపకండి ఇంకబోర్డు దగ్గర. కారణం ఇంటికి తీసుకొచ్చాక నేను ఎలా గ్రోత్ చేసినది మీకు చెప్తాను. ఎందుకంటే చాలా మందికి అయితే ఇప్పుడు డెలివరీ ఎర్లీగా అయిపోతుంది. నేను చూసిన అక్కడైతే చాలా మంది ఉన్నారండి మా బాబుతో పాటు అయితే. అందుకోసం ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. నేనైతే ఇంకా ప్రాసెస్ అయితే నేను చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు 2 years బ్యాక్ పెట్టేసామాట ప్రాసెస్ అంతండి. ఇప్పుడు నార్మల్గా నా దగ్గర లేదు. మా పాప చేస్తే ఇప్పుడు పెడుతున్నాం. కాకపోతే మా ఆయన గారు మళ్ళీ చేయమంటున్నారు. ఎందుకంటే పాప అయితే కొంచెం సన్నబడిపోయిందండి. ఇక్కడికి వచ్చాకైతే ఆ ఫుడ్ పెట్టడం మానేసాం. ఎందుకంటే రోజుకి 3 times 4 times అలా ఫుడ్ ఎట్టిదాన్ని. మనం అన్నం పెట్టడంతో పాటు ఈ ఫుడ్ కూడా పెట్టామనుకోండి తనకు చాలా కొంచెం ఆకలిగా అనిపించింది కదా, కొంచెం పెడుతూ వచ్చేదానండి. నేను ఎంతో శ్రద్ధగా నా పాపని చూసుకున్నానండి. ఇంటి నాకు ఓపుకున్నా లేకపోతే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంచామండి. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి మా పాపని అయితే మేము ఇంటికి తీసుకొచ్చామాట అండి. అది ఆ వీడియో కూడా పెట్టి 8 లక్షలు ఖర్చింది. అది కూడా వీడియో కొట్టి అది కూడా వైరల్ కాలేదండి. ఏ వీడియో వైరల్ కాలేదు అప్పట్లో అయితే కనుకండి. మా అమ్మాయికి అయితే మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అంత కష్టపడి హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొచ్చాం కదా. అందుకే నేను ఎవరిని ముట్టుకొని ఇవ్వను పాపని అయితే. నేను ఒక్కదాన్ని నా ఒక్క చేయి మీద మా ఆయన గారు ఉంటే మా ఆయన గారి మీద ఎంతో నీట్గా ఉండి పాపను చూసుకున్నామండి. అందుకే మా పాప అయితే చూసారా ఇప్పుడు ఇలా అయింది మాట అండి. లేకపోతే పాప మనకు అసలు అంత శ్రద్ధ పెట్టకపోతే పాప అయితే మనం దక్కపోను. ప్రస్తుతానికి అయితే అండి నేను ఇప్పుడు ఫుడ్ కోసం చెప్తాను అనమాట. పాపకైతే నేను ప్రస్తుతానికి ఫస్ట్లో మనం స్టార్టింగ్లో అయితే ఎక్కువ హెవీ ఫుడ్ పెట్టకూడదు కదా. ఓన్లీ చోటుపిన జావా చోళ్ళు ఉంటాయి కదండి, చోళ్ళు అయితే శుభ్రంగా నేను ఇంటి దగ్గరే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మాకు ఇదే బయట కొన్ని ఫుడ్ అసలు పిల్ల పెట్టకూడదండి. బయట చోటుపిన జావ పిండిలు అమ్ముతారు కదా, అస్సలు పెట్టకూడదు అవి. ఎందుకంటే మన ఇంట్లోనే శుభ్రంగా 4-5 సార్లు కదా డీమార్ట్లో బాగా దొరుకుతుంది. మనకి చెత్త చెదర ఏముండో క్లీన్ చేసి అమ్ముతారు. అలాంటి రాళ్ళగట్టు ఉన్నది చూసుకొని క్లీన్ చేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టిన తర్వాత దాన్ని అయితే ఎండలో శుభ్రంగా కొంచెం ఏమి డస్ట్ గట్ట పడకుండా పైన క్లాత్ వేసి ఆ పైన ఇంకో క్లాత్ కప్పేసి మళ్ళీ అదే రాగులు వేసిన తర్వాత మళ్ళీ కప్పేసి దానిపైన అలా ఉంచితే ఎండగా ఆరుతాయండి. అవి తీసుకొచ్చి లైట్గా వేపేసి ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది బయట దానికంటే. అవి వేపేసి అప్పుడు దాన్ని పౌడర్ చేసి బాగా మెత్తగా ఆడేసుకొని పిల్లకైతే కొంచెం గరుకు కూడా తగలకూడదు, చిన్నపిల్ల కాబట్టి అది కూడా పెట్టేదాన్ని. నేను పాప అయితే చాలా గ్రోత్, నేను ఫోటో అయితే యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. చిన్న పాప కేజీ పాప నుంచి నేను ఎంత వెయిట్ తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడైతే తగ్గిపోయింది పాప అయితే. ఆ ఫుడ్ పెట్టకపోవడం వల్ల అయితే అండి చోటుపిండి అయితే కనుక చేసి పెట్టేదాన్ని ఒక టైం, అది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం ఏదో ఒకటి చేసేదానండి. తర్వాత వచ్చేసి పాప కొంచెం మనసు ఎదుగుతూ ఉంటారు కదండి, ఆ టైం అయితే మిల్లెట్స్ అండి. ఇంట్లో కష్టం నాకైతే నిజంగా ఇద్దరు బాబు క్యారేజ్ పెట్టి పంపించి తర్వాత అయితే పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేదండి. పైగా నిద్ర కూడా ఉండేది కదా పాపతో నాకు. కానీ మార్నింగ్ నేను అన్ని పనులు చేసుకొని పాపను అయితే కేర్గా చూసుకున్నాను అనమాట. నాకు మేము ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూడా ఆవిడ చాలా మెచ్చుకుంటుంది ఎప్పుడు నన్ను. నువ్వు చిన్నపిల్లైనా చాలా బాగా నీ పాపను అంత చిన్నప్పుడు బాగా చూసుకున్నామని చెప్పి చాలాసార్లు వెళ్ళింది నేను. ఎందుకంటే వాళ్ళు చూసారు నేను డెలివరీ వెళ్ళిన తర్వాత అయితే నాకు అక్కడికే స్టార్టింగ్ నా పాపను చూసి
వాళ్ళు ఇప్పుడు నన్ను ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా మెచ్చుకున్నాను, చాలా గ్రేట్, చాలా బాగా చూసుకున్నావు, ఎవరు చాలా మంది ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు కానీ ఎవరి మీద అడగండి, పాపను బాగా చూసుకున్నాను ఎన్నోసార్లు చెప్పారు నాకు. తర్వాత వచ్చేసి మిల్లెట్స్ అంటే జొన్నలు, తర్వాత సజ్జలు అంటారు కదా గంటలు, అవి క్లీన్ చేసినవి అవి. తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత ఏమో ఏమంటారు గోధుమలు, తర్వాత ఏమో ఇంకోటి మొత్తం 4 రకాలు. మళ్ళీ దాంట్లో కూడా సోళ్ళు వేసింది అనమాట. అంటే ఈ సోడిపిండి వేరేగా చేసాను కదా, అది ఒకసారి 4 రకాలు అంటే గంటలు, అదే సజ్జలు అంటే సజ్జలు, తర్వాత వచ్చేసి ఏమంటారు గోధుమలు, తర్వాత రాగులు, తర్వాత వచ్చేసి ఇవి జొన్నలు, ఈ 4 రకాలు కూడా శ్రమ మాత్రం ఎక్కువ ఉంటుందని, చాలా కష్టమే ఉంటుంది ఇవన్నీ చేయాలంటే. ఎందుకంటే ఓపిక ఉండాలండి. నేను ఓపిక పెట్టుకొని ప్రత్యేకించి మా అమ్మాయి కోసం ఒక్కరోజు అయితే కేటాయించిందండి ఇవి చేయాలంటే. ఏం చేసిందంటే 4 రకాలు 4 గ్లాసుల కింద తీసుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని నానబెట్టాలండి. 4-5 సార్లు కడిగేసి నానబెట్టాలి. తర్వాత మళ్ళీ నానిపోయాక మళ్ళీ ఒక రోజంతా నానబెట్టి మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ 5-6 సార్లు కడిగి మళ్ళీ దాన్ని ఎండలో పెట్టాలండి. దేనికి దానికి మళ్ళీ కలిపేయకూడదు, ఎందుకంటే ఒకటి ఎగిపోతే ఒకటి ఏగదన్నమాట. అందుకనే మనకి ఇప్పుడు సోలు తొందరగా ఎగుతాయి, గోధుమలు అవి తొందరగా ఏగవు, మళ్ళీ సజ్జలు ఎగిపోతాయి, అలాగ ఉంటుంది కదా. అందుకే అవి దేనికి దానికి నేనైతే కనుక వేరేగా చేసుకొని అప్పుడు అన్నిటిని ఒక్కొక్క క్లాత్లో ఒకటి ఎండబెట్టేసి మళ్ళీ దానిపైన క్లాత్ కప్పి అవి ఎండకి తీసి మళ్ళీ ఒకటి స్లోగా ఒకటి చిన్న మంట మీద వేపుకుంటూ వచ్చేదండి. ఈ ప్రాసెస్ అంతా నాకు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయిందండి. అంత స్లోగా వేపవలసి వచ్చేదండి, మాడిపోతాయి కదా. అంటే ఇంట్రెస్ట్, అంటే పిల్ల నాకు అంత కష్టపడి పెట్టి వచ్చింది, దీన్ని ఎంత శ్రద్ధగా చూడాలని చెప్పేసి నేను ఎవరిది హెల్ప్ అడగలేదు, నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. నేను ఇంట్లో పనులు చేస్తూ ఇలా పిల్ల కోసం ఫుడ్ అనేది నేను ఒక 15 రోజులకి 20 రోజులకి అలా ఫుడ్ చేసుకునేది అనమాట అండి. సోలు జావ ఒకసారి పెట్టేదాన్ని, మిల్లెట్స్ జావ ఒకసారి పెట్టేదానండి. ఇంక ఈ ఫుడ్ అయితే చేసేసి ఇంకా ఏం వేపిన తర్వాత మెత్తగా మిక్సీ కొట్టేది, దాన్ని మళ్ళీ జల్లించాలి, ఎందుకంటే కొంచెం గరుక్కుంటుంది. అంత మిక్సీ కొట్టినా దాంట్లో గరికైతే ఉంటుందండి. అందుకోసం మనం మళ్ళీ దాన్ని జల్లించుకునే వాళ్ళని బోల్డ్ ప్రాసెస్ చాలా టైం అయితే పెట్టేసి ఇంకా మా ఆయన నాకు హెల్ప్ చేసేవారు అనమాట అండి. నేను ఎన్ని కట్టడం ఎండబెట్టి వేపడం అన్నీ నాదైనా కానండి. ఇంకా మిక్సీ కొట్టి నాకు ఇచ్చేవారు. ఆ తర్వాత కూర్చొని దగ్గరగా మా ఆయన గారు పెద్ద చాలా ఇంట్రెస్ట్గా చూసారు మా పాప వేసిన అయితే కనుక. ఎందుకంటే మా పాపకు 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా పాపకి అయితే పాలు పట్టాలి. 2 అవర్స్కి ఒకసారి తనకి కొంచెం పౌడర్ ఇచ్చి మనం వెయిట్ గెయిన్ కోసం ఆ పౌడర్ కూడా ఖచ్చితంగా 2 అవర్స్ పెట్టాలి. అది కూడా నైట్ అయినా పెట్టాలండి. మనం 12 గంటలకు పెట్టాము కూడా నైట్ 2 కూడా పెట్టాలన్నమాట. అలాంటి నిద్ర లేకుండా గడిపాం చాలా రోజులు అయితే మేము. ఇంకా మా ఆయన గారు అయితే సగం అయితే మా ఆయన గారు నైట్ పూట చాలా మట్టుకు మా ఆయన గారు చూసుకున్నాను పాపను. మా పాప విషయంలో మా ఆయన గారు చాలా శ్రద్ధ అయితే చూసేవారండి, శ్రద్ధగా ఉండేవారు అన్నమాట. అందుకే ఫుడ్ విషయంలో కూడా మా ఆయన గారు నాకైతే హెల్ప్ చేసేవారు. మిక్సీ కొట్టేస్తే నేను జల్లించేసుకుంటాను. అలా చాలా టైం అయితే పెట్టేసి అదైతే పెట్టుకొని అది ఒక పూట పెట్టింది అనమాట అండి. తర్వాత వచ్చేసి బియ్యం, ఆ బియ్యం పిండి కూడా మనకి తినక రైస్ పెడితే తినకపోవచ్చు కదా. బియ్యం పిండి ఖచ్చితంగా పప్పు, కందిపప్పు, పెసరపప్పు, తర్వాత వచ్చేసి ఇంకా ఇదేమంటారు బియ్యము, తర్వాత ఇంకొక 2 బాదం పప్పు, జీడిపప్పు మాత్రం మనం 11 నెలల వరకు వేయకూడదు. అది తర్వాత వేసుకోవచ్చు, కానీ తర్వాత ముందైతే స్టార్టింగ్ 8 నెలలు 9 నెలలు పిల్లలు ఉన్నప్పుడు అయితే ఏమి వేయకుండా ఓన్లీ ఈ పప్పులు ఇవే మాత్రమే కడిగేసి, ఇవి కూడా కడిగేసి మళ్ళీ ఎండబెట్టి ఇవి కూడా వేపేసి దానికి మళ్ళీ పౌడర్ చేసి అంట్లో మళ్ళీ ఉడకబెట్టి కొంచెం స్పూన్ వేసి వాటర్ పెట్టేసుకొని చూడిపించే వాళ్ళకి కాస్త అలాగే వాటర్ పెట్టేసుకొని దాంట్లో స్పూన్ వేసుకొని తర్వాత వచ్చేసి దాంట్లో మళ్ళీ ఉడికిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసి పెట్టేవాళ్ళమాట. అప్పుడు మా అమ్మాయి మా అమ్మాయి అయితే పుట్టింది అయితే 1 kg నాకు హాస్పిటల్ నుంచి వచ్చి 1400 గ్రాములకు ఇచ్చారు, 15 గ్రాములకు ఇచ్చారు. ఇలాగ నిద్ర ఉన్నా లేకపోయినా కొన్నాళ్ళు కష్టపడితే బెటర్ అన్న ఉద్దేశంతో మేమైతే మా ఆయనగారు నేనే చాలా కష్టపడి మా అమ్మాయిని అయితే పెంచుకొచ్చాను. అప్పుడు మా అమ్మాయి అయితే కనుక కరెక్ట్గా మేము కరెక్ట్ వెయిట్కి వచ్చేసిందండి. నిజంగా చెప్పాలంటే కొంచెం కూడా వెయిట్ తక్కువ ఉండేది కదా, కరెక్ట్గానే సరిపోయింది. ఎందుకంటే మేము ప్రతి నెల అంగన్వాడీ గట్టి తీసుకెళ్ళేవారం కదండి, ప్రతి నెల తీసుకెళ్ళేవాళ్ళం కాబట్టి అక్కడ అంగన్వాడీ టీచర్ గారు కూడా తెలిసి ఎంతలా చూసుకున్నాను. ఎందుకంటే మేము నా డెలివరీ అబ్బాయి ముందు 6 నెలలకే నేను డెలివరీ అయింది కదా, ఆ ముందు వారమే పేరు రాయించుకొని తర్వాత తెలిసి వస్తే నెక్స్ట్ మంత్కి వెళ్ళడానికి లేదు, డెలివరీ అయిపోయింది నాకు. అందుకోసమని ఆవిడ కూడా తెలుసు. తర్వాత అప్పుడు నేను ఎంతో కష్టపడి మా అమ్మాయిని అయితే కనుక అలాగా ఫుడ్ ప్రిపరేషన్ చేసి అప్పుడప్పుడు అన్నం పెట్టేదానండి. అన్నం తినకపోతే మా అమ్మాయి నిజం చెప్తే సెర్లాక్లు అసలు తినలేదండి. సెర్లాక్లు అయితే కొన్నాం కానండి, డబ్బా వేస్ట్గా పడేసాము. సెర్లాక్ పడితే వాన్ చేసేసి మా అమ్మాయి అండి, పడేది కదా మా అమ్మాయికి సెర్లాక్ అండి. అందుకే సెర్లాక్లో ఎటువంటి ఫుడ్ కానీ ఏం మా అమ్మాయికి యూజ్ చేయలేదండి మేము. అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. మన ఇంట్లో ఈ మిల్లెట్స్ జావా, తర్వాత సోలు జావా, ఇలా బియ్యంతో చేసింది ఇవన్నీ ఉంటే తనకు సరిపోతాయి. నేను ఆ పాలే సరిపోయాను. ఇంకా నేను వేరే బయట తనకి ఏమి బయట మిల్క్ గట్ట అసలు పట్టేదని కాదు, అంతలా చూసుకుంటూ వచ్చింది. మా అమ్మాయి అయితే ఇప్పుడు చక్కగా 3 years అయితే వచ్చిందండి, చక్కగా హ్యాపీగా ఉంది మాట. ఇప్పుడైతే మళ్ళీ వెయిట్ అయితే తగ్గుతుందండి. పాపం ఈ మధ్యకాలం కొంచెం ఫీవర్గా ఉంది కదా, తగ్గుతుంది. మళ్ళీ మా ఆయనగారు అయితే
మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పారు. కాబట్టి మనకు కూడా ఇక్కడ మనకి అక్కడైతే కుదిరిదండి. టెర్రస్ వాళ్ళు అయితే ఇక్కడికి మనకి అవి ఒక రోజులో ఆరిపోలేదు బాగోమాట. అందుకోసమే మళ్ళీ కంపు వచ్చేస్తాయి. ఎండ ఉన్నప్పుడు మనం పెట్టేసుకొని తీసుకొని నీట్గా ఎప్పుడు అదే బాగా ఎండిపోయానుకోండి తొందరగా అయిపోతాయి అన్నమాట. అలా ఫుడ్ ప్రిపేర్ చేసి మా అమ్మాయి అయితే ఇంతవరకు తీసుకొచ్చాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడైతే కష్టపడ్డాను కానీ ఇప్పుడు పర్లేదు. మా అమ్మాయి ఇప్పుడు 3 ఏళ్ళన్నా తన అన్నం తనే తినేస్తుంది. ఏమో మనకి ఇబ్బంది పడదు. లాస్ట్ నా ఏమన్నా మిగిలిపోయింది అనుకోండి అప్పుడు నేను తినిపిస్తానంటే సరే అని చెప్పి తింటుంది మాట అండి. అంత గుడ్గా అనమాట. ఇప్పుడు అయితే కనుక అప్పట్లో ఎంతలా ఉంది అయితే కూడా మీకు అదే పుట్టింది ఒక వీడియో పుట్టింది ఒక షార్ట్ పెడతాను పుట్టినరోజు. తర్వాత అయితే కనుక నేను ఎంత గ్రోత్ చేసినా కూడా మా అమ్మ అయితే ఆ షార్ట్ కూడా పెడతాను. బుజ్జిగా తయారు చేసిన మా పాపను అయితే కనుక నేను అలాంటి ఫుడ్లు పెట్టి బుజ్జిగా అంటే మనకి ఇంట్రెస్ట్ పెట్టి మన పిల్లల కోసం కొంచెం కొన్నాళ్ళకి కష్టపడినా కానండి తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది. కానీ తనకు అస్మారుగా అంత నీరసం రాదు. కానీ ఈ మధ్యకాలం కొంచెం నీరసంగా ఉంది. అంతే ఏంటంటే జ్వరం గట్టా వచ్చింది. ఇల్లు చేంజ్ గట్టా అవేం కదా దానివల్ల కొంచెం అదే ఇల్లు చేంజ్ అని ఫస్ట్ మా అమ్మాయికి నీరసం వచ్చేది. ఎందుకంటే ఆ అలవాటు లేని ఇంటికి వెళ్ళడం వల్ల భయపడిపోతూ ఉంటుంది అన్నమాట అండి. అంతా ఏం లేదు. మళ్ళీ మా ఆయనగారు అయితే ఆ ఫుడ్ అంటే సోడిపిండి జావాలో వెళ్ళి స్టార్ట్ చేస్తానండి. పాపకు సోడిపిండి జావ ప్రతి అంటే మనకి ఈ ఫుడ్లు పెట్టడం వల్ల అయితే కనుక వాళ్ళకి ఆకలి అనిపించేది. ఆకలికి కాదండి మనకు మళ్ళీ దానికి ఫ్రూట్స్ కూడా పెట్టాలి. నేను ఫ్రూట్స్ కూడా డైలీ ఒక ఫ్రూట్ ఎట్టిదాన్ని ఏదో ఒకటి ఉడకబెట్టి ఎట్టిదాన్ని. యాపిల్స్కాయ కానీ దానిమ్మ పిక్కలు జ్యూస్ కానీ దానిమ్మ పిక్కలు పెద్ద ఏం పెట్టకలేదు. డాక్టర్ గారు వద్దని సరేండి అది రొంప చేస్తా కట్టని చెప్పేసి ఆరెంజ్ కూడా పెట్టొద్దని సరేండి. చలికాలం అసలు పెట్టొద్దన్నారు. ఎందుకంటే రొంప చేస్తారు వాళ్ళు. ద్రాక్ష పళ్ళు ఏం పెట్టొద్దని సార్ డాక్టర్ గారు అయితే కనుకండి. ప్రీ మెచ్యూర్ బేబీ కదా అందుకోసం అవి ఏం పెట్టొద్దని తిరిగి యాపిల్స్కాయ లైట్గా బనానా మోషన్ ఫ్రీ అవుద్ది. బనానా ఎన్ని పెట్టమన్నారు. ఫ్రూట్స్ వచ్చేసి అవి పెట్టారు. ఇంకా మనకి ఏ రకాలు అవి తిని అంటే ముందు మేమైతే ఎక్కువగా యాపిల్స్కి పెట్టేవాళ్ళు మేమైతే కనుకండి. తర్వాత బనానా ఒకటి పెట్టేవాళ్ళం అంతే అండి. ఆ 2 కంపల్సరీగా పెట్టేవాళ్ళు డైలీ ఒకటప్పుడు ఒకటి. పైగా మా అమ్మాయికి అయితే మనకు ఆకుకూరలు తింటారు కదా పిల్లలు అయితే కనుక నేను జ్యూస్ దాన్ని ఏం చేస్తానంటే అండి సూప్ కింద చేసేది అనమాట. మా అమ్మకి రోజుగా డైలీ ఒక ఆకుకూర అయితే సూప్ చేస్తుంది అనమాట అండి. ఏంటంటే బచ్చల కూర కానీ బచ్చల కూర అయితే అప్పట్లో యూజ్ చేయలేదు కానీ ఎక్కువ మేము పాలకూర తోటకూర ఈ ఆకుకూరలు అవి లేదంటే ఆకుకూరలు ఎన్ని రోజు అంటే క్యారెట్ బీట్రూట్ అవన్నీ ఉడకబెట్టేసి కొంచెం అయితే ఓన్లీ నూనె గట్ట వేసేవాళ్ళం కాదండి. స్వీట్ కూడా వేసేవాళ్ళం కాదు. దాంట్లో చిన్న ఎండు మిరపకాయ వేసేసి తర్వాత దాంట్లో అయితే కానీ కొంచెం జీలకర్ర ఈ క్యారెట్ ఉడకబెట్టేసి కొంచెం మిక్సీ మెత్తగా కొట్టేసి తినిపించేసింది అనమాట అండి. ఈ ఆకుకూరలు కూడా అంతే సేమ్ వాటర్ వేసి బాగా కడిగేసిన తర్వాత ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం సాల్ట్ వేసి లైట్ కానీ ఉడకబెట్టేసి అది కూడా మిక్సీ కొంచెం బాగా సూప్లో చేసి పెట్టేసేదాన్ని. ఇంకా ఒకసారి క్యారెట్ బీట్రూట్ కలిపి పెట్టేస్తాను అనమాట. అలాగైతే నేను ఫుడ్ మా అమ్మాయికి అయితే ప్రతిరోజుకి బయట ఫుడ్ అయితే ఏం కాదు. బిస్కెట్లు గట్ట మా అమ్మాయికి ఈ మధ్యకాలం తింటుంది కానీ బిస్కెట్లు గట్ట తినేది కాదన్నమాట. అప్పుడు అలవాటు చేయలేదు మేము. ఎంచేపి ఇవే పెట్టేవాళ్ళం మాట. ఇలాగా ఈ జావలని తరగతి ఇదిగో సూప్స్ కింద చేసి ఫ్రూట్స్ అని అలా తినిపించే వాళ్ళమాట. దానివల్ల మా అమ్మాయి అయితే చాలా హెల్తీగా పెరిగిందన్నమాట అండి. ఇంకా ఇప్పుడైతే చాలా మంది అన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. చాలా మంది అయితే చాలా మాట్లాడినారు కానీ చెప్పను కానీ తర్వాత వీడియోలో చెప్తాను. దానివల్ల అయితే మా పాప అయితే నిజంగా ఇప్పుడైతే కొంచెం నీరసంగా ఉందని ఫీవర్ వచ్చింది మాట పాపకి. బిల్లు ఉంటాయి కదా గాలి బిల్లు వేసే తనకైతే 1 వీక్ నుంచి అయితే ఫీవర్గా ఉందని పాపము. దానివల్ల తగ్గట్లేదు అనమాట. హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ తగ్గట్లేదు. దానివల్ల కొంచెం ఫీవర్గా నీరసంగా ఉందన్నమాట. ఇంకా మా అమ్మాయి కూడా ఫుడ్ అయితే కరెక్ట్గా సరిపోవట్లేదండి. రైస్ పెట్టాము ఇంకా ఇడ్లీ పెట్టినా దానికి మార్నింగే 6-7 లేచిపోతుంది నాతో పాటే. తనకు ఆ టైంలో కూడా మార్నింగ్ పెట్టాలి. అందుకే చోటుపించే అవకాశం ఈ మధ్యన ఫ్రూట్స్ కూడా తినిపించట్లేదు మేమైతే కనుకండి. ఆ ఫ్రూట్స్ కూడా పెట్టలేండి. అంటే ఫుడ్ కరెక్ట్గా పెడితేనే పిల్లలు కూడా మనకి బాగా పెరుగుతారు కదా. అందుకోసమని నేనైతే ఇంకా ఫుడ్ అయితే నిజం చెప్పాలంటే ఫుడ్ తగ్గిస్తాను. ఇక్కడికి వచ్చేకైతే నాకు కొంచెం బాగుంటలేదండి. చెప్పాను కదా చాలా వీడియోస్లో మీకు చెప్పాను. కాళ్ళు గట్ట కొంచెం సీమ్ పెట్టేసి ఎక్కువ పని చేస్తాను. చురుకు పొడి చేస్తున్నాను సీమ్ ఉండడం వల్ల. దానివల్ల నేను పాపకైతే అవి పెట్టినాక నాకు అసలు కుదరట్లేదండి. ఎక్కువ పని చేసి పెట్టలేంటే అవ్వట్లేదు అనమాట. లేకపోతే మా అమ్మాయిని అసలు ఇలా వదలమాట. ఈ జ్వరం వల్ల నాకు నిద్రలేదు 2 రోజుల నుంచి. మా అమ్మాయికి అయితే 1 వీక్ నుంచి మళ్ళీ గాలిపిల్లలు వచ్చాయి కదా అప్పటి నుంచి తన ఫీవర్గా ఉంది. తన నిద్రపోకపోవడం వల్ల నేనైతే కనుక ఇంకా అందుకనే మా అమ్మాయికి నాకు నిద్ర ఉండలేదు. దానివల్ల నాకైతే దీనికి ఫుడ్లు అన్ని రెడీ చేయడం కుదురుతలేదండి. కంపల్సరీ ఓడిపించి జావా లేదంటే ఓట్స్ అయ్యి తినిపిస్తున్నాను. ఇంతకుముందు కూడా ఓట్స్ పెట్టేదాన్ని మర్చిపోయాను. ఓట్స్ కూడా పెట్టేదాన్ని మధ్యలో డైలీ కాకపోయినా అప్పుడప్పుడు కొంచెం చిన్న స్పూన్ 2 స్పూన్లు అయితే ఓట్స్ అయితే పెట్టేదాన్ని. నేనైతే పాలేసి లైట్గా బెల్లం యూజ్ చేశాను నేను. నార్మల్గా ఏమంటారు బయట అదే సాల్ట్ ఏమంటారు ఎప్పుడు అందరూ యూజ్ చేయను. ఎందుకంటే పిల్లకి హెల్త్కి మంచిది కదా కాబట్టి ఎక్కువ నేను బెల్లమే యూజ్ చేస్తానండి. అన్నింటిలో కొంచెం ఓట్స్ అయితే కనుక నేను ఫ్రూట్స్ వేసి కట్టి తినచ్చు. కానీ మా అమ్మాయికి ఫ్రూట్స్ కట్టి పెట్టి అందులో వేరేగా పెట్టేవాళ్ళం కాబట్టి ఇందులో అయితే కానీ ఓట్స్లో బెల్లం వేసి పెట్టేవాళ్ళమాట అండి.
మా అమ్మాయికి అయితే ఇలా ఫుడ్ ఇలా పెట్టడం వల్ల అయితే మా అమ్మాయికి అయితే చాలా గ్రోత్ అయితే అవ్విందండి. మళ్ళీ కొంచెం నీరసపడింది. మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. అంటే ఈ మధ్యలో వెళ్ళాం కానీ తెచ్చుకోలేదు అనమాట. మళ్ళీ మా ఆయనకు కుదరట్లేదండి, బయటకు వెళ్ళి తెచ్చుకురావాలి కదా. తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కంపల్సరీగా నేను తయారీ విధానం మళ్ళీ పెడతానండి, చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. చాలా ప్రాసెస్ ఉంటుందండి. కొంచెం ఎండల్లోనే పెట్టుకోవాలి ఇదేం పెట్టుకున్నా, ఎందుకంటే మనకి చలికాలం గట్ట మబ్బు కొన్న గమ్మున ఆరదండి. ఇంకా అందుకోసం మళ్ళీ మా అమ్మ చూసారు వీక్ అయిపోయింది, 1 వీక్ నుంచి సరిగా లేకపోవడం వల్ల. పైగా టైం కూడా ఫుడ్ అందించలేకపోతుంది అతనికి. ఈసారి నుంచి మళ్ళీ కంటిన్యూగా పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఇలా కాళ్ళు నొప్పులు ఏమున్నా కానివ్వండి, ఏది నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్ ఉన్నాం అనుకోండి, ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయిపోద్ది. ఇంకా అందుకోసమే నేను మళ్ళీ ఆ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో వేస్తాను కాబట్టి తర్వాత ఈ ఎండలో కొంచెం మబ్బుగా ఉంది కదా, మబ్బు ఇవన్నీ పోయాకైతే అవి తెచ్చుకొని రెడీ చేస్తాను. ఆ ప్రాసెస్ అయితే పెడతాను, మీకు ఎవరికైనా కావాలితే చూడండి. మా అమ్మాయికి అయితే ఫోటోలు యాడ్ చేస్తాను చూడండి, చిన్నప్పుడు ఎలాగుందో. పెద్దగా ఇప్పుడు అదే మధ్యలో ఈ మధ్యకన్నా కొంచెం నేర్చుకోండి, కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎలాగుందో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫుడ్ అన్నీ కరెక్ట్గా సరిపడం వల్ల. ప్లీజ్ నేను పెట్టి వీడియోస్ మీకు ఏమన్నా ఇంప్రూవేషన్గా ఉంటే కనుకండి నాకు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల నుంచి అయితే వీడియోస్ చేస్తున్నాను కానీ ఏమీ వైరల్ కావట్లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నాను నేను. ఫుడ్ అప్పుడు పెట్టేటప్పుడు కూడా ఫుడ్ తీసి రెడీ చేసిన విధానాలు అన్నీ కూడా తీసి అప్పట్లో పెట్టాను, కానీ అది ఏం వైరల్ కావలేదు. మా అమ్మాయి అయితే హాస్పిటల్లో ఇలాగ ఎన్ని నెలలకు పెట్టిందో, ఎన్ని నెలలకు పుట్టింది, ఎక్కడ హాస్పిటల్లో ఎంత ఇబ్బందులు పడ్డాము, ఎవరి వల్ల ఇబ్బందులు పడ్డాము, హాస్పిటల్లో 4 నెలలు ఉన్నామండి, ఇవన్నీ కూడా వీడియోస్ తీసి పెట్టాను. కానీ అప్పట్లో నేను యూట్యూబ్ చేస్తుంటే సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ ఇలాంటి బెంగళూరు అలా చేయలేం కదండి. నాకైతే నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది. మా అమ్మాయి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి నాకు. కానీ డెలివరీ అయినప్పుడు నేను ఈ బాధలో 4 నెలలు 5 నెలల పాటు అసలు వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే నాకు మా అమ్మాయి అలా చెప్పిన తర్వాత హాస్పిటల్లో అన్నాళ్ళు ఉన్నామండి, లక్షలు ఖర్చు పెట్టాము. అలాంటప్పుడు నాకు ఈ వీడియోస్ తీయాలని బెంగ. అంటే నాకు అసలు ఏం తింటామో లేక తెలియదు, అలా ఉండేవాళ్ళం. అలాంటిది నాకు యూట్యూబ్లో ఇలా జరిగింది అలా జరిగింది ఒక రోజు కూడా వీడియో తీసి పెట్టలేదండి నేను. అక్కడ నుంచి వచ్చాక ఒక నెల 2 నెలలు పోయాక వీడియోస్ తీసి స్టార్ట్ చేసిన మాట. మళ్ళీ తర్వాత అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది. అప్పుడు మా అమ్మాయి డెలివరీ అయినప్పుడు మేము చాలా కష్టాల్లో ఉన్నాం కాబట్టి నాకు అసలు యూట్యూబ్లో ఇలాంటి బాధలన్నీ పెట్టలేను. నాకు అప్పుడు అసలు ఐడియా రాలేదు. అసలు ఆ బాధలు ఉన్నాయి కూడా నాకు అసలు చెప్పుకోవడం కూడా ఇంకా నాకు అసలు యూట్యూబ్ అసలు ఫోన్ కూడా చూసేదాన్ని కాదండి నేను, అంత కష్టాల్లో ఉన్నప్పుడు. ఇంకా అలాంటప్పుడు ఇలాంటి ఏమి ఇంకా అప్పుడులో చెప్పుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోదేమో అండి. మా ఇలాగ హాస్పిటల్కి వచ్చాము ఇలాగ ఉన్నా అలాగని చెప్తే అయిపోయింది. కానీ నాకు అప్పుడు ఆ టెన్షన్లో అసలు నాకు నిద్రలే ఉండి కదా అడిగితే ఇంకా ఇలా యూట్యూబ్లో ఏం చెప్తాను చెప్పండి, కష్టాలు బాగున్నప్పుడు ఏం చెప్పలేం కదా. అందుకే ఛానల్ కొన్నాళ్ళైతే 4-5 నెలలు అయితే చేయడం మానేసినండి. మళ్ళీ పాప పుట్టి క్షేమంగా ఇంటికి వచ్చాక 2 నెలలు 3 నెలలు పోయి మళ్ళీ స్టార్ట్ చేసిన మాట. దానివల్ల గ్యాప్ వచ్చేసి కొంచెం అయితే ఛానల్ అయితే గ్రోత్ అయితే తగ్గిపోయిందండి. తర్వాత నుంచి వీడియోస్ నేను మళ్ళీ నార్మల్గా తీసిపెట్టిన పాప ఎప్పుడు ఎలాగ ఫుడ్ పెట్టిన ఏంటండి కొంచెం చూడండి. తర్వాత వచ్చేసి మా అమ్మ నాకు ఎంత బాగా చూసిందో, ఎలా జరిగిందో, మా అమ్మగారు అయితే చనిపోయారు, ఇవన్నీ వీడియో అయితే నేను నెక్స్ట్ అయితే చిన్న లాంగ్ వీడియో కింద తీసి పెడతాను చూడండి. లోపల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ప్లీజ్ అండి, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఇది విజిబుల్ అయితే లైక్ ఇవ్వండి.